హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే మామిడికాయ ఊరగాయ ఎలా చేయాలో చూద్దాం. మామిడికాయ ముక్కలు అయితే కట్ చేపిస్తున్నాం. గాయస్ ఈ సైజులో అయితే ముక్కలు అయితే కట్ చేయించుకోండి. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ చేయాలి. క్లీన్ చేసుకున్న ముక్కలు కొలత కోసం అయితే బౌల్ తీసుకున్నాం. గాయస్ ఈ బౌల్తో అయితే 4 కప్స్ అయితే వచ్చాయి. గాయస్ చూడండి. గాయస్ ఆవాలు, మెంతులు, కల్లుప్పు అయితే ఎండలో పెట్టుకున్నాం చూడండి. గాయస్ ఊరగాయకి అయితే పీనట్ ఆయిల్ అయితే వాడుతున్నాం. 1 కప్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్తో అయితే ముక్కల్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తున్నామో. ఇప్పుడు 1 టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి. ఇప్పుడైతే ఎండబెట్టిన కల్లుప్పుని అయితే మిక్సీలో వేసుకోవాలి. ఇందాక కొలత తీసిన బౌల్లో అంత వేసుకోవాలి. చూడండి. ఇప్పుడైతే ఆవాలను అయితే మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక తీసుకున్న బౌల్ అంతా తీసుకొని ఇప్పుడు వేసుకోవాలి. చూడండి. ఇప్పుడైతే కారం అయితే ఒక బౌల్ అంతా వేసుకోండి. మెంతులను అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి. చల్లారిన తర్వాత అయితే మనమైతే పొడి చేసుకోవాలి. గాయస్ కొలత ప్రకారం అయితే తీసుకోవాలి. గాయస్ తొక్కు తీసుకున్న తెల్లగడ్డలు అయితే కొలత తీసిన బౌల్ అయితే వేసుకోవాలి. చూడండి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలకైతే బాగా పట్టించాలి. చూడండి ఎంత బాగుందో. బాగా మిక్స్ చేయాలి. చూడండి ఎంత ఎర్రగా ఉందో. గాయస్ ఫస్ట్ అయితే 1 కప్ వేసుకున్నాం. ఇదైతే సెకండ్. గాయస్ ఈ ఊరగాయకి అయితే 2 కప్స్ అయితే సరిపోతాయి. గాయస్ ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఉప్పు కారం అయితే ఎలా పట్టిందో ముక్కలకి. ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి. గాయస్ ఎంత కలర్ఫుల్గా ఉందో మీరే చూడండి. గాయస్ ఒక డబ్బాలో అయితే తీసుకుంటున్నాం. మీ దగ్గర అయితే సీసా ఉంటే దాంట్లో కూడా తీసుకోండి. గాయస్ 3 డేస్ తర్వాత చూద్దాం రండి. గాయస్ ఇప్పుడైతే చూద్దాం రండి. చూడండి ఎంత బాగా ఊరిందో. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మొక్కకి బాగా పట్టింది. చూడండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి. జాడీలో కానీ లేకపోతే మీ దగ్గర గ్లాస్ సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. గాయస్ ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకొని ఒక ముద్ద తింటుంటే చూడండి ఎంత ఉంటుందో. చూడండి ఎంత బాగుందో. బాయ్ ఫ్రెండ్స్.